అమెజాన్ అడవి నిజానికి ఇది అడవి కాదు, ఒక పెద్ద ప్రపంచమనే చెప్పాలి. ఇంత పెద్ద ప్రపంచంలో మనకి తెలియని భయంకరమైన జీవులు కూడా చాలానే బ్రతుకుతున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి రాక్షస జీవులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చేసే కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. క్యాండరూ ఫిష్. ఈ చేప చూడటానికి కేవలం 2 అంగుళాల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇది చూపించే నరకం మాత్రం మాటల్లో చెప్పలేనంత భయంకరంగా ఉంటుంది. మనుషులకి ఇది చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడైనా ఈ మనుషులు ఈ నదిలోకి దిగినప్పుడు ఈ చేప మూత్ర విసర్జన చేసే ద్వారం గుండా శరీరం లోపలికి ఎంటర్ అయిపోతుంది. అలా జరిగి ఇది మనుషుల శరీరంలోకి వస్తే కనుక ఇక ఆ మనిషి పడే నరకం చాలా భయంకరంగా ఉంటుంది. భరించలేని నొప్పి మరియు రక్తస్రావం జరిగిపోతుంది. ఈ చేప తలపై ఉండే ముళ్ళ సహాయంతో ఆ పెన్నిస్ లోపలే ఉండిపోయి మన రక్తాన్ని పీల్చుకుంటూ అక్కడే ఉండిపోతుంది. వెంటనే ఈ చేపని సర్జరీ చేసి బయటకు తీయకపోతే అక్కడ తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ మరియు మూత్రనాళాలు కూడా దెబ్బతిని చివరికి ఆ మనిషి ప్రాణాలే పోయేంత ప్రమాదం ఏర్పడుతుంది. ఈ చేప మామూలుగా మనుషులపై ఈ ప్రభావం చూపదు. ఎక్కువగా ఇది ఈ చేపల గిల్స్ లోపలికి వెళ్లి వాటి రక్తాన్ని పీల్చుకుంటూ బ్రతుకుతుంది. చూస్తానికి ఇది చిన్న చేప అయినా సరే ఇది చూపించే నరకం మాత్రం మహాభయంకరంగా ఉంటుంది. గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్. ఈ కప్ప చర్మంపై ఉండే విషం కేవలం ఒకే ఒక్క గ్రామ్తో 10 నుంచి 20 మంది మనుషుల్ని లేదా 10,000 ఎలుకల్ని చంపేయచ్చు. ట్విస్ట్ ఏంటంటే దీని విషం మన శరీరంలోకి వెళ్ళటానికి ఇది ప్రత్యేకంగా కరవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని చర్మాన్ని తాకినా లేదా అది నడిచిన చోట చెయ్యి పెట్టినా చాలు దాని విషం మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. దీని చర్మం నుంచి బ్యాట్రచోటాక్సిన్ అనే అత్యంత శక్తివంతమైన నరాల విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విషం శరీరంలోకి ప్రవేశించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే, అంటే కేవలం 10 నిమిషాల్లోనే ఆ మనిషి చనిపోతాడు. ఎంత బ్రతికించుకోవాలనుకున్నా కూడా ఆ మనిషి బ్రతకలేడు. ఎందుకంటే ఈ కప్ప విషానికి ఇప్పటి వరకు ఎలాంటి యాంటీడోస్ కూడా లేదు. నిజానికి ఈ కప్పలు విషపూరితమైనవి కావు. కానీ ఈ అడవిలో ఇవి తినే విషపూరితమైన కీటకాల ద్వారా ఆ విషాన్ని తయారు చేసుకుంటాయి. ఒకవేళ ఈ కప్ప పుట్టగానే దాన్ని ఇంట్లో పెంచి దానికి సాధారణ ఆహారం ఇస్తే ఇదప్పుడు విషపూరితమైన కప్ప అవ్వదు. అప్పుడు ఈ కప్పని ముట్టుకున్నా కూడా ఏమీ అవ్వదు. అమెజాన్ అడవిలో బ్రతికే గిరిజనులు జంతువుల్ని వేటాడేటప్పుడు వాళ్ళ వేట బాణాల కొనలకు ఈ కప్ప చర్మాన్ని రుద్ది ఆ విషంతో జంతువుల్ని వేటాడుతుంటారు. అందుకే దీనికి డాట్ ఫ్రాగ్ అనే పేరు కూడా వచ్చింది. బ్రెజిలియన్ వండరింగ్ స్పైడర్. ఇది ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన స్పైడర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కేసింది. దీని విషయంలో PHTX3 అనే శక్తివంతమైన న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది కరిచిన వెంటనే శరీరంలోని కండరాల నియంత్రణను పూర్తిగా దెబ్బతీసేస్తుంది. అసలైన ప్రమాదం ఎక్కడొస్తుందంటే, మామూలుగా అందరూ ఈ అరటి పండ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకోగానే చిన్నపిల్లలు వాటిని తినటానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఈ స్పైడర్స్ ఈ చిన్నపిల్లల్ని కరిచేస్తుంటాయి. మాటలు రాని ఈ పిల్లలు ఏడవటం తప్ప ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి. ఈ స్పైడర్ కాటు వల్ల ప్రతి సంవత్సరం 4,000 కేసులు నమోదవుతుండగా అందులో 15 మంది చిన్నపిల్లల వరకు చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. మామూలు స్పైడర్స్ మనుషుల్ని చూస్తే పారిపోతాయి, కానీ ఇది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే దాని వెనక కాళ్ళపై నిలబడి ముందు కాళ్ళని గాల్లోకి పైకి లేపి దాడి చేయడానికి సిద్ధమైపోతుంది. ఈ స్పైడర్ కరిచిన 6 గంటల్లోపు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వీటికి అరటి తోటలు, అరటి ఆకులంటే చాలా ఇష్టం. అందుకే ఇవి ఇలా అరటి గెలల్లో దాక్కుని బ్రతుకుతుంటాయి. అందుకే దీన్ని బనానా స్పైడర్ అని కూడా పిలుస్తుంటారు. ఒక్కోసారి ఈ అరటి పండ్ల ఎగుమతుల ద్వారా ఇవి వేరే దేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎలక్ట్రిక్ ఈల్. దీన్ని చేప అనటం కన్నా ఒక ప్రాణమున్న ఎలక్ట్రిక్ వైర్ అనటమే కరెక్ట్. ఎందుకంటే ఈ చేపను ముట్టుకుంటే ఏకంగా 860 వోల్ట్స్ విద్యుత్తుని రిలీజ్ చేసేస్తుంది. మామూలుగా 36 వోల్ట్స్ లోపు ఉండే వోల్టేజ్ మనిషికి అంత ప్రమాదమేమీ ఉండదు. కానీ 50 వోల్ట్స్ కంటే ఎక్కువ ఉంటే అది మనిషి ప్రాణాలకే చాలా ప్రమాదం. అలాంటిది ఈ చేపను ముట్టుకుంటే అది ఏకంగా ఒకేసారి 860 వోల్ట్స్ విద్యుత్తుని రిలీజ్ చేయటం అంటే ఇక ఆ మనిషి బ్రతకటం చాలా కష్టం. మనుషులే కాదు, వీటి దెబ్బకి చేపలు ఇంకా ఇలాంటి భారీ మొసళ్ళు కూడా అల్లాడిపోతూ చనిపోతుంటాయి. ఈ షాక్ తగిలిన వెంటనే మనుషులు లేదా జంతువుల కండరాలు తాత్కాలికంగా స్తంభించిపోతాయి. అందువల్ల ఆ టైంలో వీళ్ళు నీటిలో ఉంటే ఆ షాక్ వల్ల గుండె ఆగిపోవటం లేదా ఆ నీటిలోని మునిగి చనిపోవటం జరుగుతుంది. ఈ చేపలకి కంటి చూపు అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఈ చేపలు వాటి విద్యుత్ తరంగాల్ని ఉపయోగించి ఈ నీటిలో దారిని మరియు వాటి ఆహారాన్ని గుర్తిస్తూ ఈ చేపల్ని తింటూ బ్రతుకుతుంటాయి. వింతేంటంటే ఈ ఎలక్ట్రిక్ ఈల్ చేపల శరీర నిర్మాణాన్ని అధ్యయనం చేశాకే ఈ సైంటిస్టులు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ని తయారు చేశారు. హర్పీ ఈగల్.
పూర్తిగా ఎదిగిన ఈ పక్షి సుమారు 3.5 అడుగుల ఎత్తు ఉంటూ ఇంకా ఏకంగా 9 కేజీల బరువు వరకు ఉంటుంది. అంతేకాదు వీటి రెక్కల పొడవే 6.5 అడుగుల పొడవు ఉంటూ ఈ పక్షి చాలా పెద్దదిగా చాలా భయంకరంగా కూడా కనిపిస్తుంది. ఇంకా వీటి కాళ్లకుండే గోళ్లు పొడవే ఏకంగా 4 అంగుళాల వరకు ఉంటాయి. అంటే ఇవి అమెరికాలో ఉండే గ్రిజ్లీ ఎలుగుబంటి గోళ్ల కన్నా చాలా పెద్దవి. ఈ పక్షులు వాటి గోళ్లతో ఏదైనా జంతువుని పట్టుకున్నప్పుడు 500 PSI కంటే ఎక్కువ ప్రెజర్ ని చూపిస్తుంది. అంటే ఇది రొట్రీవర్ కుక్క కాటు బలం కంటే చాలా ఎక్కువ. ఇది ఆ జంతువు యొక్క ఎముకలను క్షణాల్లో పిండి చేసేయగలదు. ఇవి దాడి చేసిన వెంటనే వాటి పొదునైన గోళ్లతో ఆ జంతువు యొక్క తల లేదా వెన్నుముకను గట్టిగా నలిపేస్తాయి. దాంతో ఆ జంతువు కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుంది. అడవిలో చాలా నిశ్శబ్దంగా కూర్చుని ఎర కనిపించగానే గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి దాడి చేసేస్తుంది. ఈ పక్షులకి ఈ అమెజాన్ అడవుల్లో చెట్లపై తిరిగే కోతులు మరియు స్లోత్స్ అంటే వీటికి అత్యంత ఇష్టమైన ఆహారం. ఈ పక్షి చూడటానికి ఇంత పెద్దదిగా ఉన్నప్పటికీ ఇది అడవిలో ఎగిరేటప్పుడు మాత్రం అస్సలు శబ్దం రాదు. దట్టమైన చెట్ల కొమ్మల మధ్య నుంచి ఇంత ఈజీగా దూసుకొచ్చేస్తూ దాడి చేసేస్తుంది. బ్లాక్ కైమన్ మామూలుగా ఈ మొసళ్ళు 13 నుంచి 16 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. కానీ కొన్ని మాత్రం ఏకంగా 20 అడుగుల పొడవు వరకు పెరిగి ఇంకా 500 కిలోల బరువును కూడా కలిగి ఉంటాయి. వీటి దవడలు చాలా బలమైనవి. ఒక్క కాటుతో 3000 నుంచి 5000కు పైగా PSI శక్తిని చూపిస్తుంటాయి. ఇది ఒక తాబేలు షెల్ను కూడా క్షణాల్లో పగలగొట్టేయగలదు. వీటి వేట పద్ధతి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి రాత్రి సమయంలో నీటిలో సగం మునిగి కంటికి కనిపించకుండా కాపు కాస్తాయి. ప్రయాణికులు లేదా జంతువులు నీటి ఒడ్డుకు రాగానే మెరుపు వేగంతో వాటిని పట్టుకుని నీటి లోపలికి లాగిపడేస్తుంది. ఆ తర్వాత వెంటనే ఈ నీళ్ళల్లో రోల్ అవుతూ వాటి శరీర భాగాల్ని ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తుంది. వీటి చర్మానికి అత్యంత డిమాండ్ ఉండటంతో 19వ శతాబ్దంలో వేటగాళ్లు వీటిని విపరీతంగా వేటాడి చంపేశారు. చివరికి ఈ మొసళ్ళ జాతి అంతరించిపోయే దశకి చేరుకోగా కఠినమైన చట్టాలు తీసుకురావడంతో మళ్లీ ఇవి ప్రాణం పోసుకున్నాయి. వీటి దూకుడు నీటిలో మాత్రమే కాదు, నేలపై కూడా ఇవి చాలా వేగంగా, అంటే దాదాపు గంటకి 30 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిపోతాయి. గ్రీన్ అనకొండ వీటి శరీరం ఇంత భారీగా ఇంత బలంగా ఉన్నప్పటికీ ఇవి విషపూరితమైన పాములు కావు. ఇవి వాటి ఆహారాన్ని వాటికున్న పొదునైన పళ్ళతో పట్టుకుని వాటి భారీ శరీరంతో చుట్టుముట్టి నుజ్జు చేసేస్తాయి. అది ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ జంతువు శ్వాస తీసుకునే ప్రతిసారి ఈ పాము తన చుట్టును మరింతగా బిగిచ్చేస్తుంది. దాంతో ఆ జంతువు ఎముకలు విరిగిపోయి ఊపిరాడక కొన్ని నిమిషాల్లోనే దాని ప్రాణాలని పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత ఈ పాములు ఆ జంతువుల తలభాగం నుంచి మొదలుపెట్టి ఆ జంతువుని పూర్తిగా మింగేస్తుంది. ఈ పాములు ఒక పెద్ద జంతువుని తిన్న తర్వాత ఆ జీర్ణక్రియ పూర్తవటానికి వీటికి వారాలు లేదా నెలల సమయం కూడా పడుతుంది. అప్పటి వరకు ఈ పాములు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కూడా బ్రతకగలుగుతాయి. ఈ అనకొండలు మామూలుగా 20 నుంచి 30 అడుగుల పొడవు వరకు ఉంటూ ఇంకా సుమారు 230 కిలోల బరువు లేదా అంతకంటే ఎక్కువ బరువుతో కూడా పెరుగుతుంటాయి. మామూలుగా ఈ అనకొండలు మనుషులు తినాలని చూడవు. కానీ ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్ళినప్పుడు లేదా తమను తాము కాపాడుకోవటానికి మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇవి చాలా బలంగా ఉండటంతో మనిషిని కూడా చుట్టేసి చంపేయగలిగే శక్తి వీటికుంటుంది. జాగ్వార్ అమెజాన్ అడవిలో బ్రతికే 3 బలమైన జీవులు కైమన్ మొసళ్ళు, అనకొండ పాములు మరియు ఈ జాగ్వార్లు. ఈ మూడింటిని అపెక్స్ ప్రెడేటర్స్ అంటారు. అంటే వీటికి ఇతర శత్రువులంటూ ఎవ్వరూ ఉండరు. వీటికి వీళ్ళే అగ్ర మాంసాహార శత్రువులు. నిజానికి జాగ్వార్ అనే పేరుకు అర్థం ఏంటంటే ఒక్క దూకుతో చంపేది అని అర్థం. దీని కాటు ఎంత శక్తివంతమైందంటే అది తాబేలు షల్ని లేదా మొసలి పుర్రెని కూడా చాలా ఈజీగా పగలగొట్టేస్తుంది. వీటికి అత్యంత బలమైన దవడలు ఉండటం వల్ల ఇది నేరుగా ఆ మొసలి యొక్క పుర్రి లేదా తల వెనక భాగంలో తన పొదునైన దంతాలని దించి వేటాడేస్తుంది. ఒక్కసారి దీని చేతికి ఏదైనా మొసలి చిక్కిందంటే అది ప్రాణాలతో విడిపించుకోవటం చాలా కష్టం. ఈ విజువల్ చూస్తుంటేనే మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అంత పెద్ద మొసలిని కూడా ఇది కేవలం దాని పంటి బలంతో ఎలా మోసుకెళ్తుందో చూస్తుంటేనే వాటి దవడలు ఎంత శక్తివంతమైనవో మనకు అర్థమైపోతుంది. ఇవి చాలా నిశ్శబ్దంగా మాటు వేసి ఒక్కసారిగా ఈ జంతువులపై
వాటిపై దాడి చేసి చంపేస్తుంటాయి. మామూలుగా ఈ జాగ్వార్లు చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న కైమెన్లను మాత్రమే వేటాడుతుంటాయి. 12 నుంచి 15 అడుగుల పొడవు వరకు ఉండే పెద్ద కైమెన్ ముసలను వేటాడటం ఈ జాగ్వార్లు కూడా ప్రమాదకరం. కానీ కొన్ని సందర్భాల్లో 2 జాగ్వార్లు కలిసి ఒక పెద్ద బ్లాక్ కైమన్ ని చంపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.